ఓకే. అది సో ఎన్ని లక్షలు ఖర్చయినాయి మరి? ఎన్ని కోట్లు ఖర్చయినాయి? చెప్పకూడదు. ఖర్చు చేసిర్రు. చెప్పకూడదు. సో అంటే మీరు ఓటుకు నోటు ఇచ్చిరా? ఇవ్వలేదు. ఆ? ఇవ్వలేదు. 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 సో ఇవ్వకుండా గెలిచిరా? ఇవ్వకుండా గెలిచాను. అంటే చాలా మంది అనుకోవచ్చు అంటే వీళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు టికెట్ అని. అంటే ఎవరైనా వచ్చి షాక్ అయిన మూమెంట్ ఏదైనా ఉందంటే నీకు షాక్ అయింది ఏంటి, ఆల్రెడీ సిట్టింగ్ కౌన్సిలర్ షాక్ అయ్యి ఘోరంగా తిట్టేసింది మమ్మల్ని. బీఆర్ఎస్ పార్టీని తిట్టేసింది. ఆ లంజ కొడుకు నా టికెట్ దింకపోయిండు, వాడు గెలిచిండు, ఇంత పని చేస్తాడు అనుకోలేదు అది అని చెప్పేసి ఇప్పటికీ బజార్లో నా గురించి పుకాలు వేస్తూ ఉంది. ఈ అధికార పార్టీ నా మీద పోటీ ఇచ్చిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో నన్ను మర్డర్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, వాడిని ఏదో ఒకటి నేను చేసి మళ్ళీ వాడు ట్రైన్లలో అడుక్కొనిలట్టు చేయాలని చెప్పేసి అని వాళ్ళ ఆవిడ తను వాక్యాలు చేసినవి కూడా ఉన్నాయి నా మీద. ఓకే. అంటే బహిరంగంగా చేసిరా లేకుంటే బహిరంగ వాళ్ళ పార్టీ వాళ్ళతో చెప్పగానే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాతో చెప్పారు, అన్న నేను ఇట్లా అంటూ అంతా ఓడిపోయినా కానీ వాళ్ళకి ఇంకా పరువు సిగ్గు లేదు, నేను ఇంకా ఇంత చేస్తా ఉన్నారని చెప్పేసి అని. ఏ దిక్కు లేక కోఆప్షన్ దిక్కు అయింది వాళ్ళకి. కోఆప్షన్ తీసుకున్నాడు. కోఆప్షన్ తీసుకుని నా వెనక సీట్లో కూర్చోవాలి. ఇక ఇంకేముంది వాళ్ళకి, కోఆప్షన్ పెద్ద ఏముంటుంది కోఆప్షన్. సో అంటే మీ పైన ఎంతో మందికి పగ ఉందంటారు? చాలా, అంటే ఎంతో మందికి లేదు, ఇద్దరికే ఉంది. ఓకే. సో ఆ ఇద్దరు పేర్లు? సో మీరు గెలిచిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు నా మీద ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళే. ఓకే, అంతే, పేర్లు ఏమవుతుంది. అయితే